కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అమలు చేసిన సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తూ భారత రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. కడప నగరంలోని ఆల్వాస్పేట సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ చిలకల భావి, రెండో గాంధీ బొమ్మ, వన్ టౌన్ సర్కిల్, గోకుల్ సర్కిల్, 7 రోడ్ సర్కిల్ మీదుగా ఆర్టీఓ ఆఫీస్ వరకు కొనసాగింది. అనంతరం హిందూ ముస్లిం భాయ్ భాయ్, కేంద్ర ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ ర్యాలీలో భారీగా వామపక్ష పార్టీల నాయకులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు కూడా పాల్గొన్నారు. మహారాష్ట్రంలో జరగనీయమని మగాళ్ళు ప్రకటించారు. మీ మగాళ్ళు ఇద్దరు ప్రకటించగలరు, లేకుంటే మేము బీజేపీ పాలగాళ్ళు వాళ్ళకి ఊపులు నాకేం, మేము కూడా గడవరమని చెప్పి పట్టించుకోవడం లేదని చెప్పి తెలియజేస్తూ, మీరు ఎక్కడైనా ఎన్నికల కోడ్ సిస్టమ్ అవుతుందంటే మీ పోలీసు వాళ్ళతో జైలు భరో కార్యక్రమాలు చేస్తాం. ఎందుకు అంటే మేము భయపడే వ్యక్తులను కాదు. మేము ఎన్నికల కోడ్ అప్పుడు కూడా ఉండింది, ఉంటుందో లేదో. మేము షాహీన్ బాగ్ నడిపేటప్పుడు అప్పుడు లోకల్ ఎన్నికలు జరిగాయి, అయినా ఊరుకోలేదు. ఇప్పుడు కూడా ఊరుకోము. ప్రజాస్వామ్యంగా అన్ని వర్గాలను కలుపుకొని ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ తమ మేనిఫెస్టోలో మేము ఈ రాష్ట్రంలో సీఏఏను అమలు చేయము అని చెప్తేనే, లేదా మా ఇంటి దగ్గరికి వచ్చి ఓటు అడిగేది హక్కు మీకు లేదని మేము ప్రకటిస్తున్నాం. 2019 దేశ పౌర చట్టానికి సవరణలు తీసుకొస్తూ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం సీఏఏ అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది భారత రాజ్యాంగం ఆర్టికల్